నమస్కారం. డీనిస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనిత తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా పనిచేస్తానని హామీ. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పలు ఫైళ్లపై సంతకాలు చేసిన పవన్ కళ్యాణ్. తన శాఖలకు సంబంధించి అధికారులకు పలు ఆదేశాలు జారీ. వాలంటీర్లతో బలవంతపు రాజీనామాలు చేయించడంతో వారంతా రోడ్డున పడ్డారన్న మంత్రి కొల్లు రవీంద్ర. దీనిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం. కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ ఉంటాయన్న ఎమ్మెల్యే బోండా ఉమా. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధన ఉంటుందని వెల్లడి. రాష్ట్ర ప్రజలు సీఎం చంద్రబాబు ఆశీస్సులతో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టానని వంగలపూడి అనిత అన్నారు. తనను ఆశీర్వదించిన పాయకారావుపేట ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన గురుతర బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని, దిశ పోలీస్ స్టేషన్ల పేరు మారుస్తామని ఆమె స్పష్టం చేశారు. గత ప్రభుత్వ ఆలోచనలతో ఉన్న పోలీసులు పక్కకు తప్పుకోవాలని అనిత సూచించారు. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. తనపై ఉంచిన గురుతర బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానన్న ఆమె దిశ పోలీస్ స్టేషన్ల పేరు మారుస్తామన్నారు. పోలీసుల్లో గత ప్రభుత్వ ఆలోచనలతో ఉన్నవారు పక్కకు తప్పుకోవాలని ఆమె సూచించారు. ప్రజలకు అనుకూలంగా పోలీసులు పనిచేయాలన్నారు. సోషల్ మీడియాలో మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అనిత స్పష్టం చేశారు. 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ రవాణా చాలా మేరకు తగ్గిస్తామన్నారు. గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులపై విచారణ జరిపిస్తామన్న ఆమె బాధితులు కేసులు రీఓపెన్ చేయాలని కోరితే తప్పకుండా చేస్తామని అనిత తెలిపారు. తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదన్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ సీఎం హోదాలో పలు శాఖల మంత్రిగాను బాధ్యతలు చేపట్టారు. అనంతరం పలు ఫైళ్లపై ఆయన సంతకాలు చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరిగిలేని విజయం సాధించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాఖ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగాను బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలు ఫైళ్లపై మంత్రి హోదాలో సంతకాలు చేశారు. బాధ్యతలు చేపట్టిన పవన్కు అధికారులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీకృష్ణ, శ్రీనివాస్ యాదవ్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు పవన్ను కలిశారు. ఎన్నికల ముందు వైసీపీ వాళ్ళు వాలంటీర్లతో బలవంతపు రాజీనామాలు చేయించడంతోనే నేడు వారంతా రోడ్డున పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పొరపాటైపోయిందని, ప్రతిరోజు 100 మంది వాలంటీర్లు తమ దగ్గరకు వస్తున్నారన్నారు. దీనిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రతి నెల ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇస్తారని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా పాపం వాలంటీర్స్ వీళ్ళే వేసుకున్నారు. వాలంటీర్స్నేమో మీకెందుకు మన ప్రభుత్వం వస్తుందని చెప్పి రాజీనామాలు చేయించారు. అందరూ రాజీనామాలు చేపిస్తే ఇవాళ వాళ్ళందరూ కూడా రోడ్డున పడిపోయారు. రోజు వస్తున్నారు 100 మంది వచ్చి పొరపాటు అయిపోయిందండి, పొరపాటు అయింది. వాళ్ళ వల్ల వాళ్ళు నష్టపోయారు. ఇవాళ మరి ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద పెన్షన్స్ కూడా ఇంటింటికి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మరి ఇమ్మీడియట్గా దాని మీద కూడా పీడీడీఆర్డీఏతో మాట్లాడి వారికి కూడా ఒక ఆలోచన
గవర్నమెంట్లో కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఇవాళ సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు లేకపోతే ముఖ్యమైనటువంటి అధికారులే స్వయంగా తీసుకెళ్లి ఇళ్లకి ఇచ్చేలాగా చేయడానికి కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర స్పష్టం చేశారు. అందుకు తగ్గట్టుగా సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బుధవారం సింగనగర్లోని ఎంకే బేగ్ మున్సిపల్ హై స్కూల్ నందు విద్యార్థులకు బుక్స్ పంపిణీ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులచే విద్యాబోధన ఉంటుందని, ఆ తరహా విద్యాబోధన మరెక్కడ దొరకదని ఆయన తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు కార్పొరేట్ స్కూల్స్ను వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి మెరుగైన విద్యను తమ పిల్లలకు అందించాలని సూచించారు. దేశంలో మేధావులు, జాతీయ నాయకులు అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారని వివరించారు. అధిక ఫీజులతో ఇబ్బంది పడడం కన్నా అన్ని సౌకర్యాలు ఉన్న నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలన్న కృతనిశ్చయంతో తెలుగుదేశం ప్రభుత్వం ఉందని తెలిపారు. అనంతరం విద్యార్థులకు కిట్లు, బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు నవనీతం సాంబశివరావు, జన్వాలి, బంగారు నాయుడు, ఎస్కే పర్వీన్, వేలుపుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఆదేశాలతో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా ప్రక్షాళన మొదలుపెట్టాం. అన్ని రకాలుగా వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా స్కూల్ కిట్లని, బుక్స్ని, యూనిఫామ్స్ని, అన్ని సబ్జెక్టుల యొక్క బుక్స్ని కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. వాళ్ళకి మధ్యాహ్న భోజనం కానీ, గవర్నమెంట్ స్కూల్స్లో ఫెసిలిటీస్ని కానీ అన్నిటిని కూడా పెద్ద ఎత్తున మళ్ళా ప్రక్షాళన చేస్తూ ఉన్నాం. మా యువ నాయకుడు మంత్రి లోకేష్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి కానీ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ స్కూల్స్ని అన్ని రకాలుగా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకెళ్తూ ఉన్నారు. దానికి అలాగే ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఎంకే బేగ్ స్కూల్లో హెడ్ మాస్టర్ గారు కానీ, స్టాఫ్ కానీ, అందరి టీచర్సు, హెడ్ మాస్టర్సు, మళ్ళీ మాస్టర్సు, ఎలిమెంటరీ స్కూలు అందరూ సమక్షంలో పిల్లలందరికీ కిట్లు ఇవ్వటం జరిగింది. ఈ రోజున ఈ ప్రాంతంలో అతిపెద్ద స్కూల్ ఎంకే బేగ్ స్కూలు. ఇంత విశాలమైనటువంటి ప్లే గ్రౌండ్లో కానీ పిల్లలకు అన్ని రకాలుగా సదుపాయాలు, ఇంగ్లీష్ మీడియంతో రేపు వచ్చే సంవత్సరం నుంచి సిబిఎస్ సిలబస్ కూడా స్టార్ట్ చేస్తామని హెడ్ మాస్టర్ గారు ఇప్పుడే చెప్పారు. ఇప్పటికీ 10th క్లాస్లో మంచి మార్కులు ఇక్కడ వస్తూ ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కార్పొరేట్ స్కూల్స్ చరిత్రని, పిచ్చిని వదిలేసి గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల్ని చేర్చండి. అందరూ కూడా ప్రయోజకులైనటువంటి 180% మంది వాడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే ప్రయోజకులయ్యారు. అన్ని రంగాల్లో, ఏ రంగంలో చూసినా అన్ని రంగాల్లో కూడా. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ ఇవాళ ప్రైవేట్ స్కూల్స్కి కన్నా బాగా అన్ని రకాలుగా ముందుకెళ్తూ ఉన్నాయి. కాబట్టి అధిక ఫీజులతో ఇబ్బందులు పడే కన్నా గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని ఫెసిలిటీస్తో ఉన్నటువంటి ఇక్కడ స్కూల్స్లో చేర్చమని మా పేరెంట్స్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ స్కూల్స్ని అన్ని రకాలుగా అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటుందని కూడా తెలియజేస్తాం. గత ప్రభుత్వం గృహ నిర్మాణంలో పేదవారికి అన్యాయం చేసిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2 లక్షల నుంచి 2,50,000 ఉంటే వాటిని వైసీపీ ప్రభుత్వం 1,80,000కు తగ్గించారని ఆరోపించారు. జగనన్న కాలనీ పేరు మార్పుపై చర్చిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ 2014, 2019 మధ్యలో 4.43 లక్షల ఇళ్లను పూర్తి చేయకుండా ఉంచేశారని, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వం పూర్తి చేయాల్సిన పెండింగ్ ఇళ్లను తాము పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. లేఅవుట్లు గత ప్రభుత్వంలో నిర్మాణానికి అనుగుణంగా లేని ప్లేసులు ఇచ్చారని, వెస్ట్ బెంగాల్లో 48.5 లక్షలు కట్టారని, నిధులు నిర్దేశించిన పనికి కాకుండా వేరే పనులకు వాడారని ఆరోపించారు. ఇక్కడ కేంద్ర నిధులు దుర్వినియోగం అయినట్లు తేలిందన్నారు. ల్యాండ్ తీసుకున్నప్పుడు నిర్మాణాలకు అనువుగా ఉందా లేదా అన్నది చూడలేదని, డిపార్ట్మెంట్లో ఏ అవకతవకలు జరిగినా విచారణ చేయిస్తామని స్పష్టం చేశారు. గతంలో రాష్ట్రంలో హౌసింగ్ జరుగుతున్న తీరుపై కేంద్రం అసహనం వ్యక్తం చేసినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. జగనన్న కాలనీ పేరు మార్పుపై చర్చిస్తామని పేర్కొన్నారు. కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, కూటమి నాయకులైన పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి మొట్టమొదటిగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. కూటమి నాయకులైన
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి మీద అనేక ఆకాంక్షలతో, ఎన్నో ఆశలతో, చరిత్రలో లేని విధంగా అఖండ విజయం చేకూర్చిన ప్రజలకి, కూటమి కార్యకర్తలకి రుణపడి ఉంటానని తెలియజేస్తూ వారి సమస్యల పరిష్కారానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచడానికి నేను కృషి చేస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరికి పోతే హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినంత వరకు నిన్ననే రివ్యూ చేయటం జరిగింది. గత 5 సంవత్సరాలు ఈ కార్యక్రమం ఏ విధంగా జరిగిందని చెప్పేసి నిన్న రివ్యూ చేశాం. ఇదంతా కూడా నేతి బీరకాయ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేతి బీరకాయ సామెత గుర్తొచ్చే విధంగా ఈ హౌసింగ్ ప్రోగ్రాం జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 2019-2024 మధ్య 20.6 lakhs ఇళ్ళు శాంక్షన్ చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి పేదవాళ్ళందరికీ ఇల్లు అని చెప్పి అట్టాసంగా చెప్పిన ప్రభుత్వం, గత ప్రభుత్వం కేవలం 6.8 లక్షలు మాత్రమే, 6.8 lakhs మాత్రమే కంప్లీట్ చేయగలిగింది. మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బారుకు ప్రజలు బారులు తీరుతున్నారు. ప్రత్యేక యంత్రాంగంతో సమస్యల పరిష్కారానికి లోకేష్ కృషి చేస్తున్నారు. వైసీపీ పాలనలో అన్ని విధాలా నష్టపోయి సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ప్రజలు యువనేత లోకేష్ ప్రారంభించిన ప్రజా దర్బారుకు జనం పోటెత్తుతున్నారు. ఉండవల్లి నివాసంలో మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించుకునేందుకు వేకువజాము నుంచే ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. లోకేష్ వద్దకు వెళ్తే తమకు పరిష్కారం లభిస్తుందన్న నమ్మకంతో మంగళగిరి ప్రజలు ఆయనను కలిసి సమస్యలు విన్నవిస్తున్నారు. బుధవారం నాడు నిర్వహించిన ప్రజా దర్బారుకు నియోజకవర్గం నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా వింటున్న లోకేష్ యంత్రాంగం ద్వారా ఆయా శాఖలకు రిఫర్ చేసి పరిష్కారం చూపుతున్నారు. తన కుమార్తెకు వికలాంగ పెన్షన్ మంజూరు చేయాలని మంగళగిరికి చెందిన కె శ్రీలక్ష్మి కోరారు. భర్త చనిపోయిన 4 పిల్లలు ఉన్నా తనకు జీవనాధారం కల్పించడంతో పాటు ఇంటిని మంజూరు చేయాలని సీతానగరానికి చెందిన కె కనకదుర్గ లోకేష్ని కలిసి విజ్ఞప్తి చేశారు. మానసిక వికలాంగురాలైన తన కుమార్తెకు గత వైసీపీ ప్రభుత్వం పెన్షన్ నిలిపివేసిందని, తిరిగి పునరుద్ధరించాలని తాడేపల్లికి చెందిన షేక్ సుల్తాన్ వలీ విన్నవించారు. రాజధాని రైతులకు ఇచ్చే పెన్షన్ను గత ప్రభుత్వం నిలిపివేసిందని, తిరిగి మంజూరు చేయాలని నవులూరుకు చెందిన రైతు వేమూరి విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. డిగ్రీ చదివిన తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని మంగళగిరికి చెందిన షేక్ రెహమాన్ కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెకు వైద్య సాయం అందించాలని దుగ్గిరాలకు చెందిన బి శాంతరాజు ఎలాంటి ఆధారం లేని తనకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన ఎన్ మాధవి వినతి పత్రం అందజేశారు. మహాత్మా జ్యోతిబా పూలే బీసీడబ్ల్యూఆర్ స్కూల్, కాలేజీలో పనిచేసిన పార్ట్ టైం సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చాలని సిబ్బంది కోరారు. వైసీపీ ప్రభుత్వం తొలగించిన 1800 మంది బీమా మిత్రులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విన్నవించారు. రాష్ట్రంలోని ఎయిడెడ్ కళాశాలలో పనిచేసిన బోధనేతర సిబ్బందికి కనీస వేతనం అమలు చేయాలని ఏపీ ఏసీ టీపీఎల్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసిన స్టాఫ్ నర్సులను రెగ్యులరైజ్ చేయాలని ఏపీఎన్ఎస్ కమిటీ విజ్ఞప్తి చేసింది. సాధ్యాలను పరిశీలించి ఆయా సమస్యలను పరిష్కరిస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం ఉపాధి అవకాశాలతో సరికొత్త ఒరవడిని సృష్టిస్తుందని విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. అధునాతన కాలంలో పిల్లలకు మక్కువ కలిగించే ఆట వస్తువులన్నింటినీ ఒకే చోట ఏర్పాటు చేసిన నగరంలో కిడ్డీస్ మార్ట్ను, నూతన షోరూమ్ను ప్రముఖ సినీ తార ప్రణీత్తో కలిసి వారు లాంఛనంగా ప్రారంభించారు. కిడ్డీస్ మార్ట్ షోరూమ్ ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని, దీనిని ప్రతి ఒక్కరూ సందర్శించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరారు. విజయవాడలోని కరెన్సీ నగర్ ఆయుష్ హాస్పిటల్ సమీపంలో ఏర్పాటు చేసిన కిడ్డీస్ మార్ట్ నూతన షోరూమ్ను
పాల్గొనడం విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్, ప్రముఖ సినీ తార ప్రణీత కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం వారు షోరూమ్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కిడ్స్ అందరినీ ఎంతగానో ఆకర్షించే విధంగా 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 5,000 రకాలకు పైగా పిల్లలకు అవసరమైన వస్తువులన్నింటినీ ఒకే ప్రదేశంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఇంత చక్కటి షోరూమ్ను తమ చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషకరమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో అనేక మందికి ఉపాధి అవకాశాలు మెండుగా కలిగే అవకాశం ఉందని చెప్పారు. ఇటువంటి షోరూంలు ఏర్పాటు అవడం ద్వారా అనేక మందికి ఉపాధి కలుగుతుందన్నారు. అనంతరం అత్తారింటికి దారేది ఫేమ్ ప్రణీత మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఇటువంటి షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. న్యూ బోర్న్ బేబీస్ ఫోటోషూట్, కిడ్స్ వేర్, కిడ్స్ టాయ్స్, కిడ్స్ అలంకరణ వస్తువులు అన్నీ ఇక్కడ లభిస్తాయని చెప్పారు. 10 సంవత్సరాల వయసు పిల్లల వరకు కిడ్స్ వేర్ ఇక్కడ లభిస్తుందన్నారు. 5,000 చదరపు అడుగులలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయుష్ హాస్పిటల్ సమీపంలోని రామచంద్ర నగర్ మెయిన్ రోడ్డులో ఈ కిడ్స్ స్మార్ట్ స్టోర్ను ఏర్పాటు చేశారని చెప్పారు. అనంతరం కిడ్స్ స్మార్ట్ చైర్మన్ సుబ్బారావు మాట్లాడుతూ పిల్లల తల్లిదండ్రులు వారికి కావాల్సిన వస్తువులన్నీ ఒకే ప్రదేశంలో ఏర్పాటు చేసి వన్ స్టాప్ షోరూమ్ని అందించడమే లక్ష్యంగా దీనిని ప్రారంభించామని చెప్పారు. షోరూమ్ ప్రారంభం సందర్భంగా 20% వరకు డిస్కౌంట్ ధరలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. కస్టమర్లకు సంతృప్తి ఇవ్వాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశామని, ప్రజలు తమను ఆదరించాలని కోరారు. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ సిబ్బందితో పాటు పలువురు పాల్గొన్నారు. నగరంలో కుప్పలు తిప్పలు కొన్న టూలెట్ బోర్డులన్నీ కూడా కొంచెం కనుమరుగవుతూ ఉన్నాయి. అంటే నారా చంద్రబాబు నాయుడు గారి రాకతో మరలా జీవం పోసుకుంటున్నట్లుగా అనేక మంది విజయవాడ నగరం వస్తూ ఉన్నారు. ఈ రోజున కిడ్స్ స్మార్ట్ ఇది చాలా 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 డిమాండ్ ఉన్న ఐటమ్స్. ఎందుకంటే పసిపిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లల సంతోషం కోసం, ఆ పిల్లల్ని ఆడించడానికి అనేకమైన వస్తువులు, లేకపోతే ఇతరుల పిల్లల్ని చూడటానికి వెళ్ళినప్పుడు గిఫ్ట్లు, ఇవన్నీ కూడా చాలా అవసరమైన కంపెనీ. ఇలాంటి కంపెనీని వాళ్ళు ప్రారంభోత్సవం చేసే అవకాశం నాకు కలగటం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కంపెనీ ఆయన సుబ్బారావు గారు, అదేవిధంగా వారి సత్యమణి రమ్య గారు, వీళ్ళందరూ కూడా కొన్ని కంపెనీలో సీఈఓగా పనిచేసి ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ కూడా పనిచేసి వచ్చి ఈ సంస్థను మరలా ఇక్కడ బాగుంటుంది విజయవాడ నగరంలో అని చెప్పి ఈ కిడ్ మార్ట్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది 10 మందికి ఉపాధి కల్పిస్తుంది. వాళ్ళు చంద్రబాబు గారి ఉద్దేశం ఏంటి? PPP అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో లక్షలాది ఉద్యోగాలు కల్పించాలని, సంవత్సరానికి కనీసం 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలి. 5 సంవత్సరాలకు కలిపి 25 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. దానికి ఇలాంటి వారి సహకారం కూడా అవసరం. ఇది ప్రైవేట్ అంటే ఒక గవర్నమెంట్ దాంట్లో ఉద్యోగం వస్తేనే ఉద్యోగం కాదండి. ఇవాళ ప్రైవేట్ కంపెనీలో గవర్నమెంట్ కంటే ఎక్కువ జీతం ఇచ్చే కంపెనీలు చాలా ఉన్నాయి. అందువలన ఇది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెరగాలి, రాష్ట్రానికి ఆదాయం రావాలి, అదేవిధంగా అనేక మందికి ఉపాధి కలగాలి. వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుని ఒక కొత్త ఫార్ములాతో చంద్రబాబు ముందుకు వెళ్తున్న సందర్భంలో ఇలాంటి కంపెనీలు ఇంకా మరి అనేకమైన రావాలని చెప్పి, ప్రజలకు కూడా చేరువుగా ఉండాలని చెప్పి, అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి, వీరికి కూడా 10 మందిని మనం పోషిస్తున్నామనే అదే సంతోషం. అదేవిధంగా వీరికి ఆర్థిక పరంగా కూడా వీరి కంపెనీ ఈ యొక్క షాప్ ఏదైతే ఉందో, ఈ మార్ట్ ఏదైతే ఉందో బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా అనేకమైన విధానాలతో ఇలాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉందని కూడా ఈ విజయవాడ నగరాన్ని తెలియజేస్తున్నాను. సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. సో ఐ థింక్ మన ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ చాలా చాలా బ్రైట్గా ఉందని చెప్పొచ్చు. ఈరోజు విజయవాడలో కిడ్స్ స్మార్ట్ లాంచ్ అవుతుంది. చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐ థింక్ ఐ జస్ట్ విజిటెడ్ ద స్టోర్లో మంచి కలెక్షన్స్ ఉంటాయి. And as a mom, I know how much this matters, and as all the young moms out there are always looking for beautiful places where everything is under one roof. And Kiddies Mart lo everything is under one roof. Salon gani, baby photo shoot gani, toys and kids needs gani, nursery items
and hygiene items. Only one roof lo undi, under one roof, and it's lovely to be here. And congratulations, and may you open many more stores like this. Thank you. ఈరోజు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయవాడ నగరంలో కిడ్డీ స్మార్ట్ పేరుతో నాకు ఆప్త మిత్రులు సుబ్బారావు గారు, వారి శ్రీమతి రమ్య గారు ఒక నూతన కిడ్ షోరూమ్ని ప్రారంభించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. విజయవాడ నగరం, అదేవిధంగా నూతన రాజధాని అమరావతి భవిష్యత్ రోజుల్లో ఒక విశ్వనగరంగా మారుతున్నటువంటి సందర్భంలో ఇటువంటి అవుట్లెట్స్ అనేవి చాలా అవసరం. మరీ ముఖ్యంగా పిల్లలకు సంబంధించి అన్ని రకాల అంశాలు ఒకే రూఫ్ కిందకి తీసుకొచ్చి, అది టాయ్స్ కానివ్వండి, క్లోదింగ్ కానివ్వండి, సెలూన్ కానివ్వండి, ఫోటోషూట్కి సంబంధించి కానివ్వండి, ఇట్లా అన్ని రకాలైనటువంటి అంశాలు మొట్టమొదటిసారిగా నాకు తెలిసి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇన్ని అంశాలని ఒకే రూఫ్ కిందకి తీసుకురావడం అనేది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన. అటువంటి ఆలోచన చేసినందుకు మిత్రులు సుబ్బారావు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, నేను రిక్వెస్ట్ చేసిన వెంటనే వచ్చి ఈ ఈవెంట్ని గ్రేస్ చేసినందుకు. యాక్చువల్లీ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఫ్రమ్ ద పాస్ట్ 2 decades. 20 సంవత్సరాలుగా నేను హెల్త్ కేర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉన్నాను. సో ఐ థాట్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ కంపెనీ ఆఫ్టర్ 20 years ఆఫ్ వర్కింగ్ ఇన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ. నేను రీసెర్చ్ చేసిన తర్వాత ఐ థాట్, when I worked in Rainbow Hospital, it's an exclusive women and children hospital. So నేను మొత్తం కాన్సెప్ట్స్ స్టడీ చేసిన తర్వాత, we have malls for adults, we have malls for groceries, we have malls for everything, but there is no exclusive mall for kids. ఫారిన్ కంట్రీస్లో ప్రెడామినెంట్గా ఇది ఉంది, కానీ మన ఇండియాలో ఇంకా ఆ కాన్సెప్ట్ అవైలేట్ కాలేదు. సో ఐ థాట్, వై డోంట్ వి స్టార్ట్ దట్ కాన్సెప్ట్. మన కిడ్స్కి 0 నుంచి 10 years దాకా, ఇఫ్ ఏ పేరెంట్ వాంట్స్ టు గో ఫర్ హెయిర్ కట్, వాళ్ళు ఒక ప్లేస్కి వెళ్ళాలి. పేరెంట్స్ వాంట్స్ టు బై క్లాత్స్, ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. పేరెంట్స్ ఫోటోషూట్కి వెళ్ళాలంటే ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. సో దే హ్యావ్ టు గో ఇన్ టు డిఫరెంట్ డైరెక్షన్స్. సో మేమేం చేసామంటే, వి క్లబ్డ్ ఎవ్రీథింగ్ టుగెదర్ అండ్ వి మేడ్ ఆల్ ద ఫెసిలిటీస్ అవైలబుల్ అండర్ one roof. So that is our concept. I hope this concept will be successful. So first outletగా మేము కరెన్సీ నగర్లో స్టార్ట్ చేసాము. Then we are going to start 2 more outlets, one in Thadepalli and one more in Kannur. ఈ విజయవాడలో ఈ 3 ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, దెన్ వీ విల్ మూవ్ టు వైజాగ్, హైదరాబాద్ అండ్ సమ్ డిఫరెంట్ సిటీస్ ఇన్ ద కంట్రీ. ఈ కాన్సెప్ట్తో మేము ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్కి మీ అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సహకారం కూడా కావాలి, ఎందుకంటే మేము విజయవాడ వాళ్ళం, విజయవాడలో స్టార్ట్ చేసాం మేము. సో దిస్ ఈజ్ జస్ట్ ఎ స్టార్టప్ and we are going to compete with the biggest corporate companies outside. So దీనికి మీ సహకారం చాలా కావాలి నాకు. మీ అందరి సహకారం లేనిది ఆబ్జెక్టివ్ పాసిబుల్ కాదు. సో the importance that you give for so-called bigger corporates, please give the same importance for this startup also. మంచిగా న్యూస్ కవరేజ్ చేయండి. ensure that this concept reaches to as maximum population as you can. And thank you so much once again to all of you. Thank you so much all our chief guests, and have a nice day to all of you. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గొల్లపూడిలోని MLS పాయింట్స్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. శాఖ ద్వారా పంపిణీ చేసే సరుకులను తూకం వేయిస్తున్నారు. బరువు తక్కువగా ఉన్న విషయం తనిఖీల్లో వెల్లడవుతుంది. దీంతో అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
రానున్న శాసనసభ సమావేశాలలో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు సేవలు అందించేందుకు కృషి చేస్తామని కేశవ్ తెలిపారు. టీడీఎల్పీలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం శాసనసభ కార్యాలయంలో శాసనసభ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నేడు స్వీకరించిన సందర్భంగా కేశవ్ మీడియాతో మాట్లాడారు. శాసనసభ ఏర్పాట్లకు చెందిన ఫైల్స్పై తొలి సంతకాలు చేశారు. రాష్ట్ర ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పారదర్శకమైన పాలన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామని కేశవ్ తెలిపారు. శాసనసభ కార్యదర్శి పీపీకే రామాచార్యులు, సంయుక్త కార్యదర్శి విజయరాజు, ఉప కార్యదర్శి కె రాజకుమార్, ఇతర అధికారులు, సిబ్బంది, పిఏఓ కె పద్మజ, స్టేట్ ఆడిట్ అధికారులు తదితరులు పయ్యావుల కేశవ్కు అభినందనలు తెలియజేశారు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అవినీతిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని వైసీపీ వీఎంసీ కో ఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్ తెలిపారు. బోండా ఉమా చేసిన 2 భారీ కుంభకోణాలను చంద్రబాబుకు త్వరలో వివరిస్తామన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బోండా ఉమా నా భవనంపై అధికారులతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాడని ఆరోపించారు. ప్రకాష్ నగర్లోని తన భవనంపై జేసీబీలతో ధ్వంసం చేయించాడని, కానీ అదే ప్రాంతంలో సుమారు 50 అక్రమ కట్టడాలు ఉన్నాయి. వాటిపై ఎందుకు దాడులు చేయలేదని ప్రశ్నించారు. వైసీపీకి మద్దతుగా ఉన్నందుకు నాపై బోండా ఉమా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. సుదీర్ఘ కాలంలో టీడీపీకి ఎక్కువ సేవలు అందించానని, గతంలో బోండా ఉమా గెలుపు కోసం అనేక సేవా కార్యక్రమాలు చేశానని గుర్తు చేశారు. దళితులపై ఇంతటి దారుణం చేయడం సరైన విధానం కాదన్నారు. బోండా ఉమా చేసిన ప్రతి కుంభకోణం నా దగ్గర ఆధారాలతో ఉన్నాయన్నారు. బోండా ఉమా చేసిన దాడిపై ఎస్సీ కమిషన్ కలుస్తానని చెప్పారు. అందరికీ నమస్కారం. మరి 14వ తారీఖున నేను కొనుక్కున్న ఇల్లు అక్రమ కట్టడం అని చెప్పి, నేను ఆక్రమించుకున్నానని చెప్పి మరి మున్సిపాలిటీ వాళ్ళు అధికారులు వచ్చేసేసి పడగొట్టడం జరిగింది. పడిన తర్వాత నేను 15వ తారీఖున ఊళ్ళో 15వ తారీఖున వచ్చి మరి నేను శిరోమండలం చేయించుకోవడం జరిగింది. అయిపోయిన తర్వాత దానికి గాను ఎస్సీ సెల్లు జైపాల్ గారు వీళ్ళంతా కూడా నా మీద మీటింగ్ పెట్టడం జరిగింది. దానికని మళ్ళీ నేను మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఏమంటారు వాళ్ళు, ఇది బోండా ఉమామహేశ్వర గారు చేయించింది కాదు, నువ్వు ఆక్రమించుకున్నావు కాబట్టి అధికారులు వచ్చి పగలగొట్టారు అన్నారు. సరే, బోండా ఉమామహేశ్వర గారు చేయించలేదు. మరి ఏ నియోజకవర్గంలో కూడా తూర్పులో కానీ పశ్చిమలో కానీ ఎక్కడా కూడా ఇటువంటి అరాచకాలు జరగడం లేదు. ఏంటి అధికారులు ఏమంటారు, మీరు బోండా ఉమామహేశ్వర గారితో ఫోన్ చేయించుకోండి, మీరు బోండా ఉమామహేశ్వర గారితో ఫోన్ చేయించుకోండి అని చెప్తారు. ఏమన్నా బోండా ఉమామహేశ్వర గారు, మా మిస్సెస్ ఉంది అక్కడ, సరేనని మా మిస్సెస్ ఫోన్ చేద్దామని ట్రై చేస్తే నేను వద్దని చెప్పాను. మళ్ళీ లేనిపోయింది అనవసరం, కొద్దిగా మా ఆవిడకి ఆవేశం ఎక్కువ, దాని మూలన కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి ఆయనతో మాట్లాడలేదు. సరే జైపాల్, నువ్వు అది అన్నదాని ప్రకారం ఓకే. నా దగ్గరికి వేరే మిత్రుడు ఒకళ్ళు వచ్చేసి ఇలాగా అనిల్ మాస్టర్ది కూడా పగలగొట్టారు. దేనికి ఆయన ఊరికి బాగానే ఉండేవాడు ఆయనతో, ఉమా గారితో. దేనికి పగలగొట్టారు అని అంటే, గెలిచిన తర్వాత కనబడలేదని చెప్పేసి ఆయన పగలగొట్టించారు. సరే, అలాగే ఒక రెడ్డి గారి ఎవరో పగలగొట్టించారు. అలాగే ఇక్కడ కోసూరు బండి గారి వాళ్ళు పడగొట్టించారు. వీర్ల లక్ష్మణ్ అనేది వాళ్ళు ఒకరు పడగొట్టించారు. కళలకు ప్రతిరూపంగా నిలుస్తూ ఆసియాని నలుదిశలా వ్యాప్తి చేసిన గొప్ప మహనీయుడు జంధ్యాలని టీడీపీ సీనియర్ నాయకుడు నవనీతం సాంబశివరావు కొనియాడారు. గత 23 ఏళ్లుగా జంధ్యాల వర్ధంతి జయంతి సందర్భంగా కళామంజరి సాంస్కృతిక సేవా సంస్థ ద్వారా నరసింహారావు గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు.
హాస్యబ్రహ్మ జంధ్యాల 23వ వర్ధంతి సందర్భంగా అభిరుచి సాహితీ సాంస్కృతిక సంస్థ, కళామంజరి సాంస్కృతిక సేవా సంస్థ, శ్రీ సి రామమోహనరావు కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని కౌతవారి సత్రంలో అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నాయకుడు నవనీతం సాంబశివరావు పాల్గొని పేదలకు అన్న వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 23 ఏళ్లుగా జంధ్యాల జయంతి వర్ధంతి కార్యక్రమాల సందర్భంగా కళామంజరి సాంస్కృతిక సేవా సంస్థ ద్వారా నరసింహారావు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. భౌతికంగా జంధ్యాల లేనప్పటికీ హాస్యం బతికున్నంతకాలం జంధ్యాల ప్రతి తెలుగువాడి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారన్నారు. చాలా నక్షత్ర రంగంలో ఎంతో మంది నటీనటులకు తనదైన ముద్ర ద్వారా ఒక గుర్తింపు తెచ్చారని గుర్తు చేశారు. నేటి హాస్య నటులకు జంధ్యాల జీవితం ఆదర్శప్రాయమన్నారు. 23వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కళామంజరి సంస్థ వారి ఆధ్వర్యంలో ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. జంధ్యాల గారు అనగానే హాస్యానికి చిరునామాగా మనందరికీ తెలుసు. ఒక చక్కని రచయితగా వారు పండించినంత హాస్యాన్ని మరొక దర్శకుడు కానీ రచయిత కానీ పండించలేదంటే అతిశయోక్తి కాదు. వారు సినీ రంగానికి రాకముందే అనేక నాటికలు రాయటం, యజ్ఞన్ కసుల్తానా, గుండెల మార్చబడును, ఓ చీకటి రాత్రి ఇట్లాంటి అనేక నాటికలు వారు రాయడం జరిగింది. నేను అనుకోకుండా కొన్ని నాటికలు అనేక ప్రదర్శనలు ఇవ్వటం, అవార్డులు రావటం కూడా నా జరిగింది. ఆ రోజు నుంచే జంధ్యాల గారంటే ఒక అభిమానంగా ఉంటూ ఉన్నాం. మరి సినీ పరిశ్రమకి వెళ్ళిన తర్వాత వారికి ముందు ఒక గొప్ప రచయితగా అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి తర్వాత దర్శకుడిగా మారి చక్కని అవార్డులు కూడా పొందడం జరిగింది. మరి చిరంజీవి గారు లాంటి వారికి చక్కని రచన చేసి వారికి ఒక చక్కని అవార్డు వచ్చే రకంగా కూడా వారు తీర్చిదిద్దడం జరిగింది. కళామందిర్ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నరసింహారావు గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున కళలకి ప్రతిరూపమైనటువంటి హాస్యాన్ని నలుదిశలా వ్యాప్తి చేసినటువంటి మహనీయుడు జంధ్యాల గారి 23వ వర్ధంతి కార్యక్రమం విజయవాడ నడి ఒడ్డున ఉన్నటువంటి కౌతా గారి కార్యాలయంలో పెద్ద ఎత్తున ఈ సాంస్కృతిక విభాగానికి నెలవైనటువంటి ఈ ప్రదేశంలో జరుపుకోవటం జరుగుతుంది. 23 సంవత్సరాల నుంచి నరసింహారావు గారి ఆధ్వర్యంలో వారి సంస్థ ఆధ్వర్యంలో వివిధ రకాలుగా ఆయన వర్ధంతుల్ని జయంతుల్ని జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఏపీ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వైఎస్ జగన్ సక్రమంగా ఉపయోగించుకోలేదని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పేర్కొన్నారు. ఇచ్చిన అవకాశాన్ని పాడు చేసుకోవడంతో ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పారన్నారు. తూర్పు నియోజకవర్గం జేడీ నగర్లో నూతన రోడ్డు నిర్మాణ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సక్రమంగా ఉపయోగించుకోకపోతే జగన్కు పట్టిన గతి పడుతుందన్నారు. అతి త్వరలో తూర్పు నియోజకవర్గం ఒక మోడల్ డివిజన్గా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. గతంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందన్నారు. 5 ఏళ్ల జగన్ పరిపాలనలో అన్ని వ్యవస్థలు పూర్తిగా పాడు కావడంతో అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులకు గురైనట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అన్నిటినీ త్వరలో పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బీజేపీ, జనసేన స్థానిక నేతలు పాల్గొన్నారు. ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలకి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. ఎక్కడ ఏ సమస్య ఉన్నా గతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది అస్తవ్యస్తమైపోయింది విజయవాడ తూర్పు నియోజకవర్గంలో. విజయవాడ నగరంలో కూడా అదే పరిస్థితి ఉంది. అదేవిధంగా చిన్న వర్షం వస్తే ప్రధానమైన కూడలన్నీ కూడా నీటితో మునిగిపోయే పరిస్థితి ఉంది. గత 5 సంవత్సరాల్లో స్టార్మ్ వాటర్ డ్రైన్ ఏదైతే ఉందో L&T కంపెనీ కేంద్ర ప్రభుత్వ నిధులతో వర్కులు చేపడతా ఉంటే వాళ్ళు నానా హెరాస్మెంట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వక వాళ్ళని ఇక్కడ పారదోలటమే ధ్యేయంగా గత ప్రభుత్వం పనిచేయటం వలన ఇవాళ విజయవాడ నగరానికి ఈ పరిస్థితి ఏర్పడింది. మరలా ఆ నిధులు తీసుకొచ్చి ఎక్కడా కూడా వర్షం పడితే చొక్క నీరు నిలవకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అవన్నీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనిత తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా పనిచేస్తానని హామీ.
డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పలు ఫైళ్లపై సంతకాలు చేసిన పవన్ కళ్యాణ్ తన శాఖలకు సంబంధించి అధికారులకు పలు ఆదేశాలు జారీ. వాలంటీర్లతో బలవంతపు రాజీనామాలు చేయించడంతో వారంతా రోడ్డున పడ్డారన్న మంత్రి కొల్లు రవీంద్ర. దీనిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం. కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ ఉంటాయన్న ఎమ్మెల్యే బోండా ఉమా. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధన ఉంటుందని వెల్లడి. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ డీ న్యూస్.